ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ విరాట్ కోహ్లీని వెనక్కునెట్టి నెంబర్ 1 ర్యాంక్ అందుకున్నాడు. అతని ఖాతాలో 845 పాయింట్స్ ఉండగా విరాట్ కోహ్లీ 795 రేటింగ్ పాయింట్స్ తో రెండో స్థానంలో నిలిచాడు. ఇటీవల భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన 3 వన్డేల సిరీస్ లో డారిల్ మిచెల్ 2 శతకాలు, ఒక హాఫ్ సెంచరీతో రాణించాడు. 3 మ్యాచ్ల్లో 176 యావరేజ్ తో 352 పరుగులు చేశాడు. అతని అసాధారణ ప్రదర్శనతో 38 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ భారత గడ్డపై వన్డే సిరీస్ గెలిచింది. ఈ సిరీస్లో కోహ్లీ 1 సెంచరీతో పాటు హాఫ్ సెంచరీతో రాణించాడు. రెండో వన్డేలో విఫలమయ్యాడు. మొత్తం 80 యావరేజ్తో 240 పరుగులు చేశాడు. దాంతోనే టాప్ ర్యాంక్ కోల్పోయాడు. సుదీర్ఘ విరామం తర్వాత నెంబర్ 1 ర్యాంక్ అందుకున్న కోహ్లీ రోజుల వ్యవధిలోనే అగ్రస్థానాన్ని కోల్పోయాడు. మరోవైపు ఈ సిరీస్లో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ 3వ స్థానం నుంచి 4వ స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఖాతాలో 757 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జడ్రాన్ 764 పాయింట్స్తో 3వ స్థానంలో నిలిచాడు. కేఎల్ రాహుల్ 10వ స్థానంలోనూ, శ్రేయస్ అయ్యర్ 11వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ 908 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా తిలక్ వర్మ 3వ స్థానంలో ఉన్నారు. టెస్ట్ ర్యాంకింగ్స్ లో 880 పాయింట్లతో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ అగ్రస్థానంలో ఉండగా యశస్వి జైస్వాల్ 8, శుభ్మన్ గిల్ 10వ స్థానంలో ఉన్నారు. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో బుమ్రా టాప్ లో ఉండగా టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో వరుణ్ చక్రవర్తి అగ్రస్థానంలో ఉన్నాడు.